నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. వ్యాపార ప్రపంచంలో ఒక సంస్థ పేరు చివర లిమిటెడ్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండటం మనం చూసే ఉంటాం. కంపెనీ పేరుకు లిమిటెడ్ అనే పదాన్ని జోడించడం వెనుక చాలా ముఖ్యమైన చట్టపరమైన అర్థం దాగి ఉంది. ఇది కేవలం పేరు చివర చేర్చే పదం కాదు, కంపెనీ యొక్క చట్టబద్ధ స్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియచేసే గుర్తింపు. ముఖ్యంగా ఈ పదం ద్వారా ఆ సంస్థ యజమానులు లేదా వాటాదారులకున్న బాధ్యత పరిమితమైనదే అని స్పష్టమవుతుంది. వ్యాపార ప్రపంచంలో ఇది అత్యంత కీలకమైన రక్షణగా పరిగణించబడుతుంది. సాధారణంగా వ్యాపారంలో లాభాలే కాకుండా నష్టాలు ఉంటాయి. ఒక కంపెనీ నష్టాలను చవిచూస్తే లేదా అప్పులు చేయాల్సి వస్తే లిమిటెడ్ హోదా ఉన్న కంపెనీలో వాటాదారులు వారు పెట్టుబడి పెట్టిన మొత్తానికి మాత్రమే బాధ్యత వహించాలి. అంటే వారు పెట్టిన షేర్ల విలువ వరకే వారి బాధ్యత పరిమితమవుతుంది. వారి వ్యక్తిగత ఆస్తులు, ఇల్లు, భూమి, వాహనాలు లేదా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు వంటి వాటిపై ఎలాంటి క్లెయిమ్లు చేయడానికి రుణదాతలకు హక్కు ఉండదు. ఈ అంశమే లిమిటెడ్ కంపెనీలను వ్యాపారపరంగా మరింత సురక్షితంగా మారుస్తుంది. భారత్లో కంపెనీల నమోదు, నిర్వహణ మొత్తం కంపెనీల చట్టం 2013 ఆధారంగా జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అయితే దాని పేరుకు తప్పనిసరిగా లిమిటెడ్ అనే పదం ఉండాలి. అదేవిధంగా ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అనే పదాన్ని పేరులో చేర్చాలి. ఈ చట్టపరమైన నిబంధనల్ని పాటించకుండా వ్యాపారం చేయటం నేరం. లిమిటెడ్ హోదా లేకుండా పనిచేసే సంస్థలు జరిమానాలు, చట్టపరమైన చర్యలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక లిమిటెడ్ అనే పదం కంపెనీకి నమ్మకాన్ని కూడా తీసుకువస్తుంది. ఒక కంపెనీ పేరు చివర ఈ పదం కనిపిస్తే బ్యాంకులు, పెట్టుబడిదారులు, సరఫరాదారులు, వ్యాపార భాగస్వాములు అది ప్రభుత్వానికి నమోదు చేసిన చట్టబద్ధంగా నియంత్రించబడే సంస్థ అని అర్థం చేసుకుంటారు. దీనివల్ల ఆ కంపెనీకి రుణాలు పొందటం, పెట్టుబడులు ఆకర్షించటం, పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం చాలా సులభమవుతుంది. ఈ కారణంగా లిమిటెడ్ అనేది వ్యాపార విశ్వసనీయతకు ఒక ముద్రగా మారింది. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అందుకే దాని పేరుకు లిమిటెడ్ అని ఉంటుంది. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనే. మరోవైపు ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కావడంతో దాని పేరులో ప్రైవేట్ లిమిటెడ్ అనే పదం ఉపయోగించబడింది. ఈ పేర్లను చూస్తే సంస్థ యొక్క స్వభావం పబ్లిక్ లేదా ప్రైవేట్ అనేది వెంటనే అర్థమవుతుంది. చాలా మంది లిమిటెడ్ ను ఒక బ్రాండింగ్ పదంలా భావిస్తారు, కానీ నిజానికి ఇది బ్రాండింగ్ కాదు, పూర్తిగా చట్టపరమైన గుర్తింపు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి గుర్తింపులున్నాయి. అమెరికాలో కంపెనీలకు ఐఎన్సి అంటే ఇన్కార్పొరేటెడ్, జర్మనీలో జిఎంబిహెచ్, ఫ్రాన్స్లో ఎస్ఏఆర్ఎల్ వంటి పదాలు ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తాయి. అంటే కంపెనీ యజమానులు లేదా వాటాదారులకు పరిమిత బాధ్యత మాత్రమే ఉంటుందని, కంపెనీ పేరుకు లిమిటెడ్ను జోడించడం చట్టపరంగా తప్పనిసరి మాత్రమే కాదు, వ్యాపారానికి అత్యంత అవసరమైన రక్షణ కూడా. ఇది వాటాదారుల వ్యక్తిగత ఆస్తుల్ని కాపాడుతుంది, కంపెనీకి విశ్వసనీయతను తీసుకొస్తుంది, వ్యాపారానికి ఒక ప్రొఫెషనల్ గుర్తింపునిస్తుంది. లిమిటెడ్ లేకుండా ఒక కంపెనీని చట్టబద్ధంగా నమోదు చేయటం అసాధ్యం. అందుకే ఈ చిన్న పదం వెనుక ఉన్న పెద్ద అర్థాన్ని ప్రతి వ్యాపారవేత్త తప్పనిసరిగా తెలుసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.